ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన నామంలో మేము మరొకసారి బైబిల్ పట్టణం కొరకై చేరి రావడానికి మీరు చేసిన సహాయం అంతటికై మీకు ఎంతో వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మేము ఇంకా పాపులుగా ఉన్నప్పుడు మీరు మమ్మల్ని ప్రేమించారు, మా కొరకై ఈ లోకానికి వచ్చారు. కల్వరి శిలువ మీద మాకు బదులుగా చనిపోయి సమాధి చేయబడి మూడవ నాడు తిరిగి లేచి మమ్మను నీతిమంతులుగా తీర్చినందుకు మీకు వందనాలు. జీవగల మా తండ్రి, మమ్మల్ని మీ కుమారులుగా స్వీకరించినందుకు వందనాలు. రాజులుగాను అనేకుల కొరకు విజ్ఞాపన చేసే యాజకులుగా ఉంచినందుకు వందనాలు. మీ జత పనివారిగా, తోడి పనివారిగా, రాయబారులుగా, సాక్షులుగా ఈ లోకంలో ఉంచారు. జీవగల మా తండ్రి, మాకు ఆశ్రయ దుర్గముగా, రక్షణ శృంగముగా, మాకు ఎత్తైన కోటగా, మా చుట్టూ ప్రాకారముగా, మా దాగు చోటుగా మీరు ఉన్నందుకు వందనాలు. మాకు ఇమాన్యుయల్గా, ఎబెనెజర్గా ఈ కష్టమైన పరిస్థితుల మధ్యలో, కరోనా కష్టకాలంలో మాతో ఉన్నందుకు మీకు ఎంతో వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. నూతన ప్రార్థన మందిరం ద్వారా నెరవేర్చబడుతున్న పరిచర్యకి వందనాలు. మీరు ఇచ్చిన వాగ్దానములకే వందనాలు. కీర్తనలు 2:8 చొప్పున జనములు స్వాస్థ్యముగా ఇచ్చారు, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చారు. యెషయా 27:3 ప్రకారం అనుక్షణము కాపాడి భద్రం చేస్తున్నందుకు వందనాలు. జకరియా 2:5 ప్రకారం మా చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉన్నందుకు వందనాలు. హెబ్రీ 13:5-6 ప్రకారం నేను ఏమాత్రం విడవను, ఎన్నడూ ఎడబాయనని మీరు సెలవిచ్చి నెరవేరుస్తున్నందుకు వందనాలు. జీవగల మా తండ్రి, ఈ రాత్రి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. ప్రభా, మరి ఎవరైతే బైబిల్ పట్టణం కొరకై చేరి రాగలిగారో వారిని బట్టి వందనాలు. ఇంకా జాయిన్ అవ్వాల్సిన వారిని మీరు త్వరపెట్టి జాయిన్ అవ్వటానికి సహాయం చేయండి. విశ్వాసం ద్వారా మీ రక్త ప్రోక్షణ కిందికి మేము తెచ్చుకొంచున్నాము. కడిగి పవిత్రపరచండి. వాక్యము అందించడానికి, వాక్యం అంగీకరించడానికి కూడా మీ పరిశుద్ధాత్మ సహాయం కోరుతున్నాము. పాడే పాటను ఆశీర్వదించండి. బ్రదర్ని కూడా స్మైల్స్ని మీరు పరిశుద్ధాత్మతో అభిషేకించి మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన తండ్రి సిద్ధాంతపరమైన బైబిల్ విషయాలు మేము నేర్చుకుంటున్నాం. వాటన్నిటిని మేము జ్ఞాపకం ఉంచుకొని ఇతరులకు కూడా చెప్పినట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తర్జుమాలో కూడా సాగర్కి మీరు సహాయం చేయండి. ఈ కూడికి అంతటినీ మీరు ఆశీర్వాదకరంగా ఉంచండి. వినువారుగా మాత్రం కాకుండా దాని ప్రకారం చేసేవారిగా నన్ను మమ్మ ఉంచండి. సమయమును మా తలంపులను స్వాధీనపరచుకోండి. మీరు ఆకడికై మమ్మల్ని సిద్ధపరచండి. మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన నామంలో స్తుతించి ప్రార్థించి నమ్మి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకుందాం. వింపబడి మీ మనము దైవ గృహముగా, వింపబడి మీ మనము దైవ గృహముగా, తన కృప చేతిర పరచబడితిమి, తన కృప చేతిర పరచబడితిమి. కాచెను యేసు రక్తము మనకు కూర్చెను సంగముగా, కాచెను యేసు రక్తము మనకు కూర్చెను సంగముగా. కృతజ్ఞతలు చెల్లించెదము మన ప్రభు యేసునకే, కృతజ్ఞతలు చెల్లించెదము మన ప్రభు యేసునకే. వింపబడితి మీ మనము దైవ గృహముగా, వింపబడితి మీ మనము దైవ గృహముగా, తన కృప చేతిర పరచబడితిమి, తన కృప చేతిర పరచబడితిమి. పరిశుద్ధుల సహవాసమునిచ్చి పరలోకమునిచ్చే, పరిశుద్ధుల సహవాసమునిచ్చి పరలోకమునిచ్చే. పూజనీయుని పూజించెదము మనసారా మనము, పూజనీయుని పూజించెదము మనసారా మనము. వింపబడితి మీ మనము దైవ గృహముగా, వింపబడితి మీ మనము దైవ గృహముగా, తన కృప చేతిర పరచబడితిమి, తన
కృప చే స్థిరపరచబడితిమి. తన కార్యమును మనలో చేసి తన సేవకు పిలిచే, తన కార్యమును మనలో చేసి తన సేవకు పిలిచే. తనివి తీరగ స్తుతులర్పింతుము వినయముగా మనము, తనివి తీరగ స్తుతులర్పింతుము వినయముగా మనము. వింపబడితిమి మనము దైవాగ్రహముగా, వింపబడితిమి మనము దైవాగ్రహముగా. తన కృప చే స్థిరపరచబడితిమి, తన కృప చే స్థిరపరచబడితిమి. సంగమునకు శిరసయ్యున్న శ్రీ యేసు ప్రభుకే, సంగమునకు శిరసయ్యున్న శ్రీ యేసు ప్రభుకే. సర్వకాలము జయ శబ్దముతో సన్నుతించెదము, సర్వకాలము జయ శబ్దముతో సన్నుతించెదము. వింపబడితిమి మనము దైవాగ్రహముగా, వింపబడితిమి మనము దైవాగ్రహముగా. తన కృప చే స్థిరపరచబడితిమి, తన కృప చే స్థిరపరచబడితిమి. Praise the Lord. దేవుని వాక్యాన్ని మనం విందాం. Praise the Lord. Praise the Lord. Before we start the Bible study, let us first read a few verses from the Bible. మనము ఈ దినము బైబిల్ స్టడీ ప్రారంభించక పూర్వము బైబిల్ గ్రంథం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. Let us read from the Gospel of Matthew, chapter 16, verse 18. మత్తయి సువార్త అధ్యాయము 18వ వచనాన్ని మనందరం కూడా చదువుకుందాం. 16వ అధ్యాయం 16వ అధ్యాయము 18వ వచనం. And I tell you that you are Peter, and on this rock I will build my church, and the gates of hate will not overcome it. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరువని నేను నీతో చెప్పుచున్నాను. Secondly, let us read from Ephesians chapter 1, verse 22. అదే విధంగా రెండవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనందరం కూడా చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. And God placed all things under his feet and appointed Jesus to be head over everything for the church. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తమును పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. Let's have a small prayer. చిన్న ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, O God Almighty, the creator of the universe, thank you, Lord, for bringing us into your presence this evening through this Bible study program, particularly as we are going to share the word about the church, the most dearest place for you, God, on earth. Kindly fill us with your Holy Spirit, fill us with your wisdom, fill us with your word, so that we remain doctrinally pure and clear, and that we serve the purpose intended by you for your glorification. We pray in the name of Lord and Savior Jesus Christ. Amen. ఆమేన్. Today, as part of the Bible study series that we have been following for the past few weeks, we will continue with the doctrinal biblical truths, and today we will meditate about the church, the most dearest place on the earth for the God. మరి ఈ దినమున మనం గత కొద్ది వారాలుగా బైబిల్ స్టడీలో ధ్యానిస్తున్న రీతిగా బైబిల్ గ్రంథంలోని సత్యాలను తెలుసుకుంటూ ఉన్నాం. అదే విధంగా ఈ దినమున మనము సంఘము అనే అంశం పైన ధ్యానించబోతున్నాం. The detailed description about this church given by a renowned 19th century preacher called Charles Spurgeon captures a proper Christian perspective regarding the church. మరి ఈ యొక్క సంఘము అనే దానికి సరైన
అర్థం వచ్చే రీతిగా 19వ శతాబ్దపు ప్రఖ్యాత మరి బోధకుడైన చార్లెస్ స్పర్జన్ గారు ఆయన ఈ యొక్క సంఘానికి సరి అయిన అర్థాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. For all who know the Lord Jesus Christ, no place in the world is more sweeter or more cherished than the church. మరి ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువారిని వారుగా ఉన్నారో, ఆయన ఎరిగిన వారుగా ఉన్నారో, వారికి ఈ భూమి మండలం అంతటి మీద మరి ఈ సంఘము లేదా మందిరము కంటే ప్రశస్తమైనది ఏది కూడా ఉండదు. The church is the most precious for many reasons. మరి సంఘము అనేక కారణాలను బట్టి అదెంతో మనకి ప్రశస్తమైనదిగా ప్రియమైనదిగా ఉంటుంది. The first and foremost being that the Lord Jesus Christ died for the church. వీటన్నిటిలో మొట్టమొదటి మన కారణం ఏంటంటే మరి యేసు క్రీస్తు ప్రభువారు తన యొక్క సంఘము నిమిత్తమై ఆయన తను పెట్టి ఉన్నాడు. Ephesians 5:25, Paul says, husbands, love your wives just as Christ loved the church and gave himself up for her. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే ఇక్కడ అపోస్తలుడైన పౌలు మరి అటువలే పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి తన సంఘము కొరకు తన్ను తానే అప్పగించుకొనెను అనే మాట వాడుతున్నాడు. Because church is loved by the Christ, it ought to be treasured by all those believers who belong to him. ఎందుకంటే సంఘము అది క్రీస్తు చేత ప్రేమించబడినది కాబట్టి అది ఆ సంఘములో ఉన్న వారందరూ కూడా ఆ విధంగానే చేయవలసిన వారుగా కోరబడుతున్నారు. Charles Spurgeon went on to further explain the church. He says, nothing in the world is dearer to God's heart than this church. ఈ చార్లెస్ స్పర్జన్ అనే జనుడు ఆయన ఇంకా సంఘాన్ని గురించి ఇలాగ చెప్తూ వచ్చాడు. ఏమిటంటే ఈ యొక్క సంఘము కంటే దేవుని యొక్క హృదయానికి ప్రియమైనది ఇంకా ఏది కూడా లేదు అంటూ వచ్చాడు. He says, church being his, let us also belong to it, that by our prayers, by our gifts and by our labors, we may support and strengthen it. కాబట్టి ఈ విధమైన సంఘమును మనము మన ప్రార్థనల ద్వారా, మన యొక్క బహుమానాల ద్వారా, అంతేకాదు మన యొక్క క్రియల ద్వారా మనము సంఘమును బలపరచవలసిన వారంగా ఉన్నాం. In light of its vital importance, believers have so much to gain by carefully studying what God has revealed about the church in his word, that is the Bible. మరి బైబిల్ గ్రంథంలో దేవుడు తన యొక్క సంఘమును గురించి ఏమి బయలుపరుస్తూ వచ్చాడో దాన్ని మనం అనగా విశ్వాసులు జాగ్రత్తగా చదవటం ద్వారా మనం ఎంతో లాభము పొందువారంగా ఉన్నాం. Let us first try to define the word church. ఇప్పుడు ఈ యొక్క సంఘం అనే మాటకు అర్థాన్ని మనం చూద్దాం. Throughout the New Testament, the church is primarily designated by a Greek word called ecclesia, a term meaning those who are called out. మరి క్రొత్త నిబంధనలో కూడా ఈ యొక్క సంఘము అనే మాట గ్రీకు పదం ఎక్లీషియా అనే పదముతో అది సంబోధించబడుతూ వచ్చింది. దాని అర్థం ఏమిటంటే పిలువబడిన వారు అనే అర్థము. Originally in the Greek communities of the first century, a few people are selected from a community to represent them and to protect them. మరి ఈ యొక్క ఆదిమ కాలంలో కొంతమంది తమ యొక్క ఆ యొక్క సమాజాన్ని రక్షించడానికి వారు ఏర్పరచబడుతూ వచ్చారు. These are the people used to be called out. మరి వీరిని పిలువబడిన వారు అనేవారు. They are the ones who would administer that community. మరి వారు వారి యొక్క ఆ యొక్క సమాజాన్ని వారు పర్యవేక్షించేవారుగా ఉండేవారు. Used in a specific New Testament sense, the Church of God refers to the community of those who have been called out by God. మరి ఈ యొక్క సంఘం అనే మాటను మనము ఈ యొక్క దేవుని చేత ఏర్పరచబడిన వారు లేదా పిలువబడిన వారి యొక్క సమూహముగా మనం చెప్పుకోవచ్చు. They are called out from the slavery to the sin through faith in Jesus Christ. మరి వారు ఆ యొక్క పాపము యొక్క బానిసత్వము నుండి క్రీస్తు ప్రభువారి యెడల విశ్వాసం ఉంచుటకు వారు పిలువబడిన వారు.
Paul gives us a good definition of church in 1 Corinthians chapter 1 verse 2. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు సంఘానికి సరైన అర్థాన్ని లేదా మనం అర్థం చేసుకోవడానికి మంచి అర్థాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమును కనుక క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించి వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. Similarly, in Romans 8:30, Paul again says that these are the people who have been predetermined or predestined from the eternity past, called and justified in the present life, and promised to be glorified in the future. మరి అదే విధంగా రోమేలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు వీరు ప్రభువు చేత ఎంతకు పూర్వమే ఏర్పరచబడిన వారయ్యి వారు ప్రభు చేత పిల్లగా ఉన్నారు అని అక్కడ అపోస్తలుడైన పౌలు సంబోధించారు. Church is the assembly of the redeemed who have been called by God the Father by salvation as a gift to his son. మరి ఎవరైతే తండ్రి అయిన దేవుని చేత మరి పిలువబడుతూ వచ్చారు, తన కుమారుని యందు రక్షణ పొందుటకే తండ్రి చేత పిలువబడుతూ వచ్చారు, వారందరి యొక్క సమూహాన్ని సంఘముగా వారందరి యొక్క సమూహమే సంఘముగా పిలువబడుతుంది. As mentioned in Colossians 1:13, they have been called out from the darkness and translated to the kingdom of God. మరి కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనంలో మనం చూసిన రీతిగా వారందరూ కూడా అంధకార సంబంధమైన మరి వాటి నుంచి విడుదల పొంది దేవుని యొక్క రాజ్య సంబంధులుగా, దేవుని యొక్క రాజ్య వారసులుగా ఉండుటకు వారు పిలువబడ్డారు. Church was born on the day of the Pentecost, which we read in Acts 2. మరి అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో రాయబడిన రీతిగా సంఘము ఆ యొక్క పెంతెకోస్తు దినమున అది ప్రారంభం. In Acts 2, we read that when the Holy Spirit filled that whole house in Jerusalem, and Peter gave his first preaching about Jesus being the Son of the God, nearly 3,000 people were baptized. మరి అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూసిన రీతిగా ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క యెరూషలేము పట్టణంలో ఉన్న ఆ యొక్క ఇంటిని, శిష్యులు కూడుకున్న ఇంటిని నింపినప్పుడు అక్కడ పేతురు మొట్టమొదటిసారిగా సుమారుగా 3,000 మందితో క్రీస్తు యేసే దేవుని కుమారుడై ఉన్నాడని ధైర్యంగా ప్రకటించటాన్ని మనం చూస్తాం. That is when the first church was born. మరి అప్పుడే మొట్టమొదటి సంఘము ఆ యొక్క అపోస్తలుల యొక్క ఆ యొక్క సంఘము ప్రారంభించబడుతూ వచ్చింది. Ephesians 1:22 tells us that as Jesus ascended into heaven, he is sitting on the right hand of the Father, and Father has appointed him as the head of the church. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనంలో మనం చూసిన రీతిగా యేసుక్రీస్తు ప్రభు ఆయన పరలోకమునకు ఆరోహణమై తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నవాడు. అంతేకాదు తండ్రి ఆయనను ఆ యొక్క సంఘమునకు శిరస్సుగా ఉంచాడు. Following the coming of the Holy Spirit, the church continuously increased in the numbers. మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయం చేత ఈ యొక్క సంఘము క్రమముగా దినదిన అభివృద్ధి చెందుతూ వచ్చింది. Throughout the centuries of the Christian church history, heralded by generations of faithful believers across the globe, the church started growing. మరి ఆ యొక్క సువార్త ప్రకటన చేత ఆ యొక్క శతాబ్దాలు తరబడి శతాబ్దాలుగా ఈ యొక్క దేవుని యొక్క వాక్యము విశ్వాసాల ద్వారా ప్రకటింపబడుతూ ఆ యొక్క భూమి అంతటా కూడా దేవుని యొక్క వాక్యము ఆ విధంగా ప్రకటించబడుతూ వచ్చింది. One day the church age will reach its glorious fullness, and that is when Christ will come to rapture his church, as we read in 1 Thessalonians chapter 4 verses 13 to 18. మరి మొదటి దెసలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 18 వచనాల్లో చూసిన రీతిగా ఒక దినమున ఆ యొక్క సంఘం యొక్క పూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆరోహణుడై వచ్చి సంఘమును తీసుకున్నాడు. Throughout the history, church has endured several seasons of persecution from outside forces, while also facing internal threats from the false teachers and the hypocrites.
మరి మనం సంఘం యొక్క చరిత్రను కనుక జాగ్రత్తగా పరిశీలించినట్లయితే సంఘము ఈ యొక్క శతాబ్దాలు ఈ యొక్క చరిత్ర అంతటిలో కూడా మరి బయట నుంచి వచ్చే శక్తుల ద్వారా అనేకమైన మరి శ్రమలకు లోనవుతూ వచ్చింది. అంతేకాదు సంఘము లోపటి నుంచి వచ్చే అనేకమైన తప్పుడు బోధలు మరియు వేషధారుల వలన కూడిన శ్రమలతో కూడా శ్రమలను కూడా సంఘం అనుభవిస్తూ వచ్చింది. In spite of such dangers, both from within and without, the true church can never be defeated, nor it can be extinguished. మరి ఈ విధంగా బయట నుంచి లోపల నుంచి కలుగు అనేకమైన శ్రమలు మరి ప్రమాదములు కూడా ఇక నిజమైన సంఘం అనేది అది ఎప్పుడు ఓడింపబడలేదు. అంతేకాదు ఆ యొక్క నిజమైన సంఘం ఎన్నడూ అలసిపోలేదు. Because in Matthew 16, Jesus said that he is going to build his church. ఎందుకనగా మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు నేను నా సంఘమును కట్టుదును అని సెలవిచ్చారు. And he said that the gates of Hades would not overcome it. మరి ఆ యొక్క పాతాళ లోక ద్వారములు దాని ఎదుట ఆ సంఘం ఎదుట నిలవనేరవు అని యేసు సెలవిచ్చారు. You know, the gates of Hades here is a metaphor for the power of the Satan. ఈ యొక్క పాతాళ లోక ద్వారములు అవి సాతాను యొక్క బలాన్ని చూపిస్తూ ఉన్నాయి. Now let us look at the Christ as the foundation for his church. మరి ఇప్పుడు మనము క్రీస్తు సంఘమునకు ఏ విధంగా ఉన్నాడనే విషయాన్ని గురించి ధ్యానిద్దాం. You know, as we read in Matthew 16:18, Jesus tells Peter that on this rock I will build my church. మనము మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో చదివిన రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క పేతురు అనే బండ మీద నా యొక్క సంఘమును కట్టుదును అని చెప్తున్నారు. 1 Corinthians 10:4, Paul declares that Christ is the rock in the wilderness. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో చూసిన రీతిగా అక్కడ అపోస్తలుడైన పౌలు క్రీస్తే అరణ్యములో ఉన్న ఈ యొక్క బండ అని చెప్తూ ఉన్నాడు. Similarly, Paul also says in 1 Corinthians 3:11 that no one can lay any foundation other than the one that is already laid, which is the Jesus Christ. మరి అదే విధంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో మరి అపోస్తలుడైన పౌలు క్రీస్తు యేసు వేసిన ఆ పునాది మీద తప్ప లేదా ఆ పునాది తప్ప వేరేది మరి ఎవరినో కూడా వేయనేరరు అని చెప్తున్నాడు. So beyond all doubts, the foundation of any church has to be Jesus Christ. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తు ప్రభువారే, అనగా యేసుక్రీస్తు ప్రభువారి తప్ప మరి వేరొక పునాది ఎవరు వేయనేరడు అని చెప్తున్నారు. Now let us look at the purpose of a church. కాబట్టి ఇప్పుడు మనము సంఘము యొక్క పర్పస్ గురించి ధ్యానిద్దాం. From the standpoint of a salvation history, the church exists to display the wisdom and mercy of God in this age. మరి ఈ యొక్క కాలంలో మరి దేవుని యొక్క జ్ఞానాన్ని దేవుని యొక్క కృపను గురించి మనకు తెలియజేయడానికి ఈ యొక్క సంఘము మరి నిర్ణయించబడింది లేదా సంఘము ఉనికిని కలిగి ఉన్నది. It is there to proclaim the gospel of Jesus Christ throughout the world. మరి ఈ యొక్క సంఘము దేవుని యొక్క సువార్తను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్తను లోకమందంతటా ప్రచురము చేయడానికే నిర్ణయింపబడింది. So that sinners from every ethnic background might be rescued from the domain of the darkness and translated to the God's kingdom. మరి ప్రతి విధమైన బ్యాక్గ్రౌండ్ కలిగిన అందరూ కూడా అనగా పాపం చేసిన వారు అందరూ కూడా దేవుని చేత ఆ యొక్క అంధకార సంబంధమైన అధికారం నుండి విడిపించబడి దేవుని యొక్క ఆ యొక్క రాజ్యమును స్వతంత్రించుకున్న వారుగా చేయబడటం కోసము ఈ యొక్క సంఘము నిర్ణయింపబడింది. Now, one of the first purposes of church is to exalt God. ఆ యొక్క దేవుని యొక్క సంఘము యొక్క మొదటి పర్పస్ ఏంటంటే దేవుని యొక్క నామాన్ని అది హెచ్చించడం. Because God is jealous for his glory, his people, his believers should also likewise be consumed with a desire to glorify him and exalt him. మరి ఏ విధంగా అయితే దేవుడు తన నామము నిమిత్తమై రోషం కలిగిన వాడుగా ఉన్నాడు, అదే విధంగా మనందరము కూడా దేవుని యొక్క నామమును ఎల్లప్పుడూ మహిమపరచడానికే అటువంటి కోరికను అటువంటి ఆశను మనం కలిగి ఉండాలి.
Consequently, a faithful church should be a God-centered one and not a man-centered. అదే విధంగా ప్రతి ఒక్క మరి నమ్మకమైన సంఘము కూడా అది దేవుణ్ణి కేంద్ర స్థానముగా చేసుకుని ఉండాలి, కానీ ఎన్నడూ కూడా మనుషులు కేంద్రముగా అది ఉండకూడదు. One of the primary ways in which a church exalts God is through worship and praise. మరి ఏ విధంగా ఈ యొక్క సంఘము ఏ విధంగా దేవుణ్ణి మహింపరిచేదిగా గణపరిచేదిగా ఉందంటే అది దేవుణ్ణి స్తుతించడం ద్వారా, అంతేకాదు ఆరాధించడం ద్వారా. One of the whenever the church gathers, worship ought to be its ultimate priority. ఎప్పుడైతే సంఘము కూడుకునేదిగా ఉందో అప్పుడు ఆరాధన అనేది సంఘము యొక్క అత్యంత ప్రాముఖ్యమైన విషయంగా ఉంది. Church is one place or one sphere on the earth where the Christ name is truly and genuinely exalted. మరి సంఘము అనేది అది ఒకే ఒక ప్రదేశము, ఆ యొక్క భూమి అంతటి మీద కూడా ఎక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామము అత్యధికంగా హెచ్చింపబడుతుందో ఆ ఒకే ఒక ప్రదేశమే సంఘము. Second purpose of the church is to edify the believers. రెండవదిగా సంఘం యొక్క పర్పస్ ఏంటంటే విశ్వాసులకు క్షేమాభివృద్ధి కలిగించుట. 1 Thessalonians 5:11 Paul says, therefore encourage one another and build each other up just as in fact you are doing. దెసలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ అపోస్తలుడైన పౌలు ఈ విధంగా రాస్తూ ఉన్నాడు, కాబట్టి మీరు సహోదరులారా మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనొచ్చు, మీకేమీ కొదువు లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము పరుల జోలికి పాక మీ సొంత కార్యములు జరుపుకున్నట్టు ఎందును మీ చేతులతో పనిచేయట ఎందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. Such edification takes place through the ministry of word. ఈ యొక్క క్షేమాభివృద్ధి అనేది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాట వల్ల జరుగుతుంది, పరిచర్య వల్ల. Secondly, through selfless exercise of the spiritual giftedness of the members. మరి అంతేకాదు తమను తాము ఉపేక్షించుకునే ఆ యొక్క సహోదరుల వలన కలిగేదిగా ఉంది క్షేమాభివృద్ధి. Thirdly, the practice of one another commands that God gave in the Bible. మరి దేవుడు ఏ విధంగా అయితే బైబిల్ గ్రంథంలో ఒకరిని ఒకరు మరి మీరు ప్రేమించాలి ఇటువంటి ఆజ్ఞలు ఏదైతే ఇస్తూ ఉన్నాడో అటువంటి ఆజ్ఞలన్నిటిని వెంబడించే వారి వలన ఈ క్షేమాభివృద్ధి కలుగుతుంది. There are 12 such one another commands in the New Testament. బైబిల్ గ్రంథంలో ఇట్లా ఒకరిని ఒకరు మీరు అనే పదాలు సుమారుగా 12 చోట్ల వ్రాయబడుతూ వచ్చాయి. For the edification of saints, let us look at these 12 items. మరి ఈ యొక్క 12 విషయాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. One is love one another, mentioned in Romans 12:10. మొదటిది రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడిన రీతిగా మీరు ఒకరినొకరు ప్రేమించవలను అని వ్రాయబడింది. Secondly, live in harmony with one another, Romans 12:16. మరి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనంలో వ్రాయబడిన రీతిగా మీరు ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి ఉండుడి. Thirdly, welcome one another, Romans 15:17. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 17వ వచనంలో వ్రాయబడిన రీతిగా మీరు ఒకరినొకరు ఆహ్వానించుకునే వారుగా ఉండాలి. Admonish one another, particularly when they go wrong, Romans 15:14. మరి రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన రీతిగా సహోదరులు మీరు ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకునే వారుగా ఉండాలి. Care for one another, 1 Corinthians 12:25. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 25వ వచనంలో రాయబడిన రీతిగా మీరు ఒకరిని గురించి ఒకరు చింత కలిగిన వారుగా ఉండాలి, ఒకరినొకరు ప్రేమించేవారుగా. Serve one another, Galatians 5:13. గలతీయులకు రాసిన పత్రిక 5:13లో రాయబడిన రీతిగా ఒకరికొకరు ఆతిథ్యం చేయడి. Bear one another's burdens, Galatians 6:2. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన రీతిగా మీరు ఒకరినొకరు సహించుకొనుడి. Be patient with one another, Ephesians 4:2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2లో రాయబడిన రీతిగా మీరు ఒకరి ఎడల ఒకరు దయ కలిగి ఉండుడి. Be kind to one another, Ephesians 4:32. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో ఇక్కడ మీరు ఒకరి ఎడల ఒకరు దయ కలిగి ఉండుడి. ఇంతకు పూర్వం ఉన్నదైతే ఎఫెసీ 4:2లో మీరు ఒకరినొకరు సహించుకునుడి. Forgive one another, 4:32, Ephesians 4:32. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32లో ఒకరినొకరు క్షమించుకునుడి.
Sing praises to one another. Ephesians 5:19. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన రీతిగా ఒకరినొకరు కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ పురికొల్పుకునే వారుగా ఉండాలి. So there's so many like this. The list goes on. మరి ఈ విధంగా ఈ యొక్క లిస్టు వెళ్తూ ఉంది. అనేకమైనవి ఇలా ఒకరినొకరు పురికొల్పుకునేవి సంఘము గురించి విశ్వాసుల క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తం రాయబడుతూ వచ్చాయి. The third purpose of the church is evangelizing the lost. మరి ఈ యొక్క సంఘము గురించి సంఘం యొక్క మూడవ పర్పస్ ఏంటంటే అది నశించిపోయిన ఆత్మలకు సువార్త ప్రకటించడం. A church that is passionately pursuing the glory of the God will likewise have a strong emphasis on evangelism. మరి ఏ సంఘం అయితే మరి దేవుని మహిమ పరచడానికి అత్యంత ఆశ కలిగి ఉందో ఆ సంఘము అటువంటి సంఘము సువార్త ప్రకటించే విషయంలో కూడా అది ఎంతో బలీయమైన ఆశ కలిగిందిగా ఉంటుంది. It will have the emphasis on evangelism both locally and around the world. మరి అది అక్కడ తమ స్థానిక సంఘంలోనూ అంతేకాదు ప్రపంచం అంతటా కూడా సువార్త ప్రకటించే విషయంలో అది ఎంతో ఆసక్తి కలిగి ఉంటుంది. You know, the church's evangelic commission has been articulated by Jesus himself in Matthew 28 verses 18 to 19. ఈ యొక్క సువార్తను గురించి యేసుక్రీస్తు ప్రభువారే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 19 వచనాల్లో చెప్పడం మనం చూస్తాం. Let us read that. ఆ యొక్క వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 19 వచనాలు. మీరు అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. Now let us look at the spiritual authority in the church. కాబట్టి ఇప్పుడు మనము సంఘంలో ఉన్న ఆత్మపరమైన అధికారాన్ని గురించి చూద్దాం. New Testament teaches us that the Jesus Christ is the head of the church. We have seen in Ephesians 1:22 earlier. మరి ఇంతకు పూర్వం మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో చూసిన రీతిగా క్రొత్త నిబంధన గ్రంథము సంఘమునకు క్రీస్తు శిరస్సై ఉన్నాడు అని మనకు నేర్పిస్తుంది. The absolute rule of Christ as the head of the church is administered through godly leaders who are appointed by the God to that responsibility. మరి ఈ యొక్క సంఘము యొక్క మరి ఆ సంఘముకి ఇవ్వబడిన కట్టడ ఏమిటి అంటే అది ఎవరైతే ఆ యొక్క దేవుని చేత నిర్ణయింపబడిన అధికారులుగా ఉన్నారో వారు దేవుని యొక్క ప్రజలను సరైన రీతిలో నడిపించడానికి అధికారులుగా నియమించబడుతూ వచ్చారు. Let us read 1 Thessalonians 5 chapter 5 verses 12 to 13. దెసలోనికయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12-13 వచనాలను మనం చదువుకుందాం. మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. మరియు ఒకరితోనొకడు సమాధానముగా ఉండుడి. You know, there are majorly 5 categories of leaders that God has appointed for the church. మరి ప్రాముఖ్యంగా దేవుడు 5 రకములైన నాయకులను సంఘము పైన నియమించాడని మనం అర్థం చేసుకోవచ్చు. Paul explains it to us in Ephesians 5:11. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో పౌలు ఈ మాటలను మనకు తెలియజేస్తున్నాడు. So there Christ himself gave the apostles, the prophets, the evangelists, the pastors and the teachers. మరి ఇక్కడ మరి దేవుడు సంఘమునకు అపోస్తులను ప్రవక్తలను ఉపదేశకులను నాయకులను కాపరులను అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం. You know, the apostles and the prophets, the ministry, they have played a very unique role in the foundation of the early church. మరి ఈ యొక్క సంఘము పునాది వేయబడినప్పుడు ఆ యొక్క సమయంలో మరి అపోస్తులు మరియు ప్రవక్తలు ఎంతో ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తూ వచ్చారు. So by saying that, Paul indicated that those 2 offices were limited in the early stages of the church history. మరి ఈ విధంగా చెప్పడం ద్వారా అపోస్తుడైన పౌలు ఈ యొక్క 2 అనగా అపోస్తులు మరియు ప్రవక్తలు ఈ యొక్క సంఘం యొక్క మొదటి దినాల్లో తొలి దినాల్లో వారెంతో ప్రాముఖ్యమైన పాత్రను పోషించారని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. The other groups like the evangelists, pastors and the teachers, they continue to build on the foundation laid by these first 2 categories.
మరి ఈ విధంగా మొదటి ఇద్దరు అనగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద ఇప్పుడు అనగా సువార్థికులు, ఉపదేశకులు, బోధకులు ఈ యొక్క సువార్తను ప్రకటించేవారుగా దాన్ని కొనసాగించేవారుగా ఉన్నారు అని మనకు అర్థమవుతుంది. They continued fervently proclaiming the gospel of grace and faithfully preaching the word of God. మరి వారు ఆ విధముగా ఆ దేవుని యొక్క సువార్తను మానక ప్రకటించువారుగా, అంతేకాదు నమ్మకత్వంతో, విశ్వాసంతో ఆ విధంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించువారుగా ఉన్నారు. Now let us try to understand who are the apostles. మరి ఇప్పుడు మనము అపోస్తులు అనగా ఎవరో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. Apostles are the people who are specially selected personally by Jesus Christ. మరి అపోస్తులు అనగా ఎవరు అంటే క్రీస్తు ప్రభు వారి చేత మరి వారు వ్యక్తిగతంగా ఎన్నుకొనబడిన వారు. They are the authorized representatives appointed by Jesus Christ personally. మరి వారు వ్యక్తిగతంగా యేసుక్రీస్తు ప్రభు వారు నిర్ణయించిన వారు. They are of obviously the 12 disciples. వారిని మనము వారు ఆ యొక్క 12 మంది శిష్యులు. We know that Judas Iscariot has been replaced by Matthias subsequently, which is mentioned in Acts 1:26. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 26వ వచనంలో రాయబడిన రీతిగా ఆ యొక్క 12 మంది శిష్యుల్లో తమ యొక్క శిష్యరికాన్ని యూదా ఇస్కరియోతు పాపం చేయడం ద్వారా పోగొట్టుకున్నాడు. అయితే అతని బదులుగా మత్తయ్య అనే ఆయన ఆ యొక్క 12 మంది శిష్యుల్లో చేర్చబడ్డారని మనం చదువుకుంటాం. Similarly, Jesus Christ personally appointed Paul as the apostle, which is mentioned in Galatians 1:15-17. మరి అదే విధంగా గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-17 వచనాలు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు పౌలును ప్రత్యేకమైన రీతిలో అపోస్తలుడిగా నియమించాడు అనేది మనకు అర్థమవుతుంది. There are basically 3 qualifications to be an apostle. కాబట్టి ఈ యొక్క అపోస్తలుడిగా పిలువబడాలంటే 3 ప్రాముఖ్యమైన విషయాలను అతడు కలిగి ఉండాలి. One, they were directly chosen by Jesus Christ. మొదటిది అతడు క్రీస్తు చేత ఏర్పరచబడిన వాడై ఉండాలి. Secondly, they were direct witness of Jesus Christ. మరి వారు రెండవదిగా వారు క్రీస్తు ప్రభువును చూసిన వారుగా, ఆయనతో కూడా ఉన్నవారుగా ఉండాలి. Thirdly, they were able to perform signs and wonders and mighty works. మరి వారు ఆయన గురించిన సాక్ష్యం ఇచ్చేవారుగా, ఆయనతో కూడా ఉన్నవారుగా ఉండాలి. మూడవదిగా వారు అనేకమైన మరి సూచక క్రియలను, అద్భుతములను చేయవారుగా ఉండాలి. The second category is the prophets. మరి ఈ విధంగా సంఘంలో ఉన్న యొక్క రెండవ కేటగిరీ వారు ప్రవక్తలు. Particularly the New Testament prophets were the spokesmen for God, though they were considered secondary to the apostles. మరి ప్రాముఖ్యంగా కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న ప్రవక్తలు వారందరూ కూడా దేవునికి రాయబారులుగా ఉన్నారు. అయితే వారందరూ కూడా అపోస్తుల తర్వాతగా లెక్కింపబడిన వారు. 1 Corinthians 12:28 says, and in the church God has appointed first of all apostles and second prophets. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే దేవుడు మొదటగా అపోస్తులను ఏర్పరచుకున్నాడు, ఆ తర్వాత ప్రవక్తలను ఆయన ఏర్పరిచాడు అని కూడా మనం చదువుతాం. The third category is the evangelists. మూడవదిగా సువార్థికులు. Though all believers are commanded to take good news of the gospel, some are specially gifted as evangelists. మరి రక్షింపబడిన ప్రతి విశ్వాసి కూడా సువార్థికుడిగా పనిచేయవలసిన అవసరం ఉన్నది, లేదా సువార్థికుని యొక్క పని చేయవచ్చును. కానీ కొంతమంది ప్రత్యేకమైన తలాంతులను సువార్త కోసం కలిగి ఉన్నారు. Philip and Timothy particularly are described in the New Testament as evangelists. మరి ఫిలిప్పు మరియు తిమోతి వీరు కృత నిబంధన గ్రంథంలో ప్రాముఖ్యంగా సువార్థికులుగా పిలువబడుతూ వచ్చారు. Evangelists are uniquely gifted by God at reaching lost sinners with the saving truth of gospel. మరి ఎవరైతే తప్పిపోయిన పాపులుగా ఉన్నారో వారిని సత్యం వైపు, అనగా సువార్త సత్యం వైపుకి నడిపించడానికి ఈ యొక్క సువార్థికులు దేవుని దగ్గర నుంచి కొన్ని ప్రత్యేకమైన ఈవులను, తలాంతులను కలిగిన వారుగా ఉన్నారు. The fourth category is the pastors or the shepherds. నాలుగవ గుంపు ఏదనగా వారు ఉపదేశకులు లేదా కాపరులు. In Ephesians 4:11, where this pastors was mentioned, the Greek word used there was poimen, Poimen, poimen. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక లో రాయబడిన రీతిగా మరి అక్కడ ఈ యొక్క ఉపదేశకులకు గ్రీకు పదము పోయిమెన్, POIMEN అనే మాట ఈ ఉపదేశకుల గురించి వాడబడుతూ వచ్చింది.
It can be translated as both pastors or shepherds. దీన్ని మనము తర్జుమా చేసినప్పుడు మనము ఉపదేశకులు అని పిలవచ్చు, లేదంటే కాపర్లు అని పిలవచ్చు. ఈ రెండు అర్థాలు ఆ పదానికి వస్తున్నాయి. It basically describes the leadership, protection, and care that the pastors or shepherds exhibit towards the members of their flock. ఇది ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మందను వారు కావలి కాయటము, వారు దాన్ని ఎలాగో పరిపాలించాలి, అంతేకాదు వాళ్ళు ఏ విధంగా దాన్ని జాగ్రత్త చేయాలి, దాన్ని కాపు కాయాలి అనే దాని గురించి ఇక్కడ ఈ యొక్క వాటిని గురించి వీరు బాధ్యత కలిగిన వారుగా ఉన్నారు. We all know that Lord Jesus is the great shepherd and pastors are the under shepherds. మరి మనందరికీ తెలిసిన రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గొప్ప కాపరి అయి ఉన్నాడు. అదే విధంగా కాపరులు ఆయన తరువాత సంఘమును కాయవారుగా ఉన్నారు. Some New Testament texts indicate that pastors are both shepherds as well as teachers. మరి కొత్త నిబంధన గ్రంథంలో కొన్ని చోట్ల ఈ యొక్క ఉపదేశకులు మరి వారి బోధకులు గాను, అదే విధంగా కాపర్లు గాను రెండు రకాలుగా అది చెప్తుంది. Their primary function is to feed the sheep, a responsibility that they accomplish through the teaching of the word of God. మరి ఏదేమైనప్పటికీ కూడా, ఎలాగో రాయబడినప్పటికీ కూడా వాళ్ళ యొక్క ప్రాముఖ్యమైన పని ఏంటంటే దేవుని యొక్క మందను వారు దేవుని యొక్క వాక్యం చేత నడిపించటమే. Then the fifth category is the elders in a church. మరి ఈ యొక్క ఐదవ గుంపు ఏంటంటే సంఘములో ఉండే పెద్దలు. By God's design, churches depend on faithful leadership in order to be strong, productive, and fruitful. మరి దేవుడు సంఘము అది బలిష్టమైనదిగా, అంతేకాదు అది ఫలించేదిగా ఉండులాగున దేవుడు సంఘమునకు మరి ఆయన నమ్మకమైన మరి పెద్దలను ఏర్పరిచిన వాడుగా ఉన్నాడు. Anyone who wishes to be an elder in a church must demonstrate some qualities. మరి ఎవరైతే సంఘములో పెద్దలుగా ఉండాలని కోరుచున్నారో వారు కొన్ని లక్షణములను కలిగి ఉండవలసిన వారుగా ఉన్నారు. One is personal holiness. మొట్టమొదటిగా వ్యక్తిగతమైన పరిశుద్ధత. Secondly, doctrinal purity. మరి రెండవది లేఖనానుసారమైన పరిశుద్ధత. Thirdly, self-sacrifice. మూడవదిగా వారు తమను తాము ఉపేక్షించుకొనుట. Fourthly, spiritual discipline. నాలుగవదిగా ఆత్మీయపరమైన క్రమశిక్షణ కలిగి ఉండుట. And fifthly, Christ-centered discipline. ఐదవదిగా క్రీస్తును కేంద్రముగా ఉంచుకున్న క్రమశిక్షణ వారు కలిగి ఉండుట. You know, in Revelation chapters 2 and 3, Christ has written 7 letters to the churches through Prophet John. మనకు తెలిసిన రీతిగా ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో అక్కడ ఆ యొక్క ప్రవక్త అయిన యోహాను అక్కడ 7 సంఘములకు ఉత్తరములు రాయటం మనం చూస్తున్నాం. There we notice that he commends certain churches and he condemns some churches which are going wrong. మరి అక్కడ మనం చూసిన రీతిగా అక్కడ అపోస్తలుడైన ఆ యొక్క ప్రవక్త అయిన యోహాను కొన్ని సంఘముల్లో ఉన్న వారిని గురించి వారు తప్పిదములు చేయనప్పుడు వారిని ఖండించేవారుగా ఉన్నాడు. You know, the activities of the elders which are commended by Jesus, it includes good deeds, love, faith. మరి దేవుని చేత ఏర్పరచబడిన యొక్క సంఘమును కొనవలసిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, మరి మొదటిగా వారు దానములు లేదా దానములు చేయవారుగా ఉండాలి, ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. Faith and service. మరి విశ్వాసం కలిగిన వారుగా ఉండాలి, ఇతరులకు సేవ చేయవారుగా ఉండాలి. Prayer and evangelical fervor. ప్రార్థన మరియు సువార్త భారమును కలిగి ఉండాలి. Generosity and boldness. మరి దానం ఇచ్చేవారుగా ఉండాలి, అదే విధంగా ధైర్యం కలిగిన వారుగా ఉండాలి. True worship and righteous living. అంతేకాదు నిజమైన ఆరాధికులుగా, అంతేకాదు నీతియుక్తమైన జీవితాన్ని జీవించేవారుగా వారు ఉండాలి. There are also some things that he condemns, Jesus Christ condemns. మరి కొన్ని విషయములను దేవుడు కూడా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఖండించేవారుగా ఉన్నాడు. One is the lost love and lukewarmness. మరి మొదటిది తమ యొక్క ప్రేమను కోల్పోవట, అంతేకాదు వారు నులివెచ్చగా ఉండుట. Secondly, hypocrisy and false teaching. మరి రెండవదిగా వేషధారణ మరియు అబద్ధ బోధ. Next is disunity and arrogant divisions. మరి ఆ తర్వాత మరి సంఘంలో భేదములు కలిగినట, అంతేకాదు ఏకత్వం లేకపోవట. Then sin and critical of leadership. మరి పాపము చేయుట, అదే విధంగా ఆ యొక్క అధికారులు ఆ యొక్క నాయకులు లీడర్షిప్ గురించి క్రిటికల్ గా ఉండటం. Undisciplined living
immorality and idolatry. మరి సరైన క్రమశిక్షణ లేని జీవితాన్ని వారు జీవించడం, అంతేకాదు వారు నైతిక విలువలు కలిగి లేకుండా, అంతేకాదు జారత్వము కలిగి ఉండుట, వీటన్నిటిని కూడా క్రీస్తు ప్రభువు వారు ఖండించి వారుగా ఉన్నారు. Now let us look at the biblical dynamics of a church life. ఇప్పుడు మనము ఈ యొక్క సంఘ జీవితానికి ఉండవలసిన ప్రాముఖ్యమైన విషయాలు బైబిల్ గ్రంథ పరంగా ఏమేమి ఉండాలో మనం చూద్దాం. Luke describes in Acts 2, particularly from verses 41 to 47, the specific key distinctive characteristics of the first Jerusalem church. మరి లూకా సువార్త క్షమించింది అపోస్తుల లూకా భక్తుడు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 41 నుంచి 47 వచనాలు చూస్తే అక్కడ సంగమునకు ఉండవలసిన లేదా ఆదిమ సంగమునకు యెరూషలేములో ఉన్న ఆదిమ సంగమునకు ఉన్న ఆ యొక్క ప్రాముఖ్యమైన సంగతుల గురించి అక్కడ లూకా భక్తుడు రాస్తూ ఉన్నాడు. One is devoted to Christ. Devotion to Christ. మొదటగా ఈ యొక్క సంఘము అది దేవుణ్ణి అది దేవుని యందు, దేవుని విషయములందు, క్రీస్తు ప్రభువారి యొక్క విషయములందు అది ఎడతెగకున్నది. The first group of 3,000 believers, they displayed a tremendous amount of courageous love for Christ and his church. మరి దేవుని సంఘంలో ఏర్పరచబడిన మొట్టమొదటి గుంపైన 3,000 మంది కూడా వారు దేవుని యొక్క సంఘమును గురించి ఎంతో ధైర్యం కలిగి వారు జీవించిన వారుగా ఉన్నారు. In the face of the terrible ridicule, rejection, persecution they stood by the Christ. మరి వారు ఎన్నో మరి నిందలు, దూషణలు, శ్రమలు పొందుకున్నప్పటికీ కూడా దేవుని గురించి వారు అవన్నీ కూడా అనుభవించడానికి ఇష్టపడుతూ వచ్చారు. Secondly, they were all devoted to the scripture. రెండవదిగా వారు అందరూ కూడా లేఖనమునకు బద్దులై ఉన్నారు లేదా లేఖనములు యందు ఎడతెగని వారుగా ఉన్నారు. Acts 2:42 tells us that they were devoted themselves to the apostles' teaching. మరి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో మనం చూస్తే వారు అపోస్తుల బోధ యందు ఎడతెగకి ఉన్నారని మనకు అర్థమవుతుంది. The apostles at that time were preaching from the Old Testament, Jesus Christ preachings and the revelations from Holy Spirit. మరి వారు ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో ఉన్న బోధలు, అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధలు, అంతేకాదు ఆ యొక్క ప్రత్యక్షతలు, వీటన్నిటి యందు కూడా వారు ఎడతెగకుండా ఉన్నారు. The same apostles' teaching is now recorded in the New Testament for us. మరి ఈ యొక్క అపోస్తుల బోధ అంతయు కూడా మన నిమిత్తము క్రొత్త నిబంధన గ్రంథంలో అది వ్రాయబడి ఉన్నది. So every church's preaching and teaching ministry has to focus on the New Testament. మరి ప్రతి యొక్క సంఘము కూడా ఈ యొక్క క్రొత్త నిబంధన గ్రంథంలో వ్రాయబడి ఉన్న ఈ యొక్క బోధన గురించి లేదా ఆ బోధన బట్టి మరి కట్టబడుతుంది. Next, they are all devoted to one another. మూడవదిగా మరి వారందరూ ఒకరి యందు ఒకరు ఎడతెగకండిరి. Acts 2:42 says that they were distinguished by a consistent devotion and sacrificial commitment to their fellow members. మరి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో మనం చూస్తే వారు ఒకరి యందు ఒకరు మరి వారు ఎడతెగని సహవాసం కలిగి ఉన్నారని అక్కడ మనకు వ్రాయబడింది. That is what we also need to follow today. మనము ఈ దినమున మనం కూడా అటువంటి సహవాసాన్ని కలిగి ఉండాలి. Fourthly, they were all devoted to the Lord's table. మరి నాలుగవదిగా వారు ప్రభువు బల్ల యందు ఎడతెగకి ఉండిరి. The first church was also devoted to the breaking of the bread, as per Acts 2:42. అపోస్తుల కార్యములు 2:42లో వ్రాయబడిన రీతిగా ఆ యొక్క మొట్టమొదటి సంఘము కూడా వారు ఆ రొట్టె విరుచుట యందు ఎడతెగకి ఉండిరి. Jesus himself commanded his followers to commemorate his death on a consistent basis, as we read in 1 Corinthians chapter 11. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు తనను జ్ఞాపకము చేసుకున్నట్టుగా ఈ విధంగా రొట్టె విరుచుట దాని యందు ఎడతెగకి ఉండాలని ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. Lord's table symbolizes the believers' union with Christ and the unity that the believers share with one another. మరి ఈ యొక్క ప్రభు యొక్క బల్ల అది ఈ యొక్క సంఘంలో ఉన్న విశ్వాసులు ఒకరితో ఒకరు ఏ విధంగా సహవాసం కలిగి ఉండాలో అది మనకు జ్ఞాపకం చేస్తుంది. The celebrating the Lord's table causes believers to examine their hearts, confessing and repenting any known and unconfessed sin.
మరి ఈ యొక్క ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసులందరూ కూడా తాము ఒప్పుకొనని పాపములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒప్పుకొనబడటానికి ప్రోత్సహించబడుతున్నారు. ఒప్పుకోవటానికి In this way, it operates as a purifying influence on the church. ఇది మరి ఈ యొక్క సంఘం మీద ఎంతో గొప్పదైన ఇన్ఫ్లుయెన్స్ చూపించేదిగా ఉంది. Similarly, the last the biblical this thing about the church life is they are all devoted to the prayer. మరి ఆరోదుగా మరి ఈ యొక్క సంఘంలోని ఆదిమ సంఘంలోని వారందరూ కూడా వారు ప్రార్థన యందు ఎడతెగకి ఉంటుంది అని మనం చదువుతాం. They were all characterized by a relentless commitment to prayer. మరి వారందరూ కూడా ప్రార్థన యందు ఎడతెగకి ఉన్నారు. The same priority ought to mark the church today as believers rely on the providential care and sovereign power of the God. మనము దేవుని యొక్క మరి ఆయన యొక్క భద్రత, ఆయన యొక్క సార్వభౌమాధికారం కింద వచ్చినప్పుడు మనందరం కూడా ఈ విధంగా ప్రార్థన యందు ఎడతెగకి ఉండాలి అని ఆహ్వానింపబడుతున్నాం. If the congregations fail to commune with the Lord through the prayer, it will inevitably be characterized by spiritual weakness and apathy. మరి ఏ విధంగా అయితే ఒకవేళ సంఘములు ఈ విధంగా ప్రార్థన యందు ఎడతెగక ఉండకపోయినట్లయితే అవన్నీ కూడా ఆత్మీయంగా బలహీనమవుతాయి. అదే విధంగా అవన్నీ కూడా దిగజారిపోయేగా వెనక్కి జారిపోయేవిగా ఉంటాయి. Now let us look at the means of grace within the church. మరి ఇప్పుడు మనము దేవుని యొక్క కృపా వరములను గురించి చూద్దాం. As we read in Acts 2, God uses various means to bring blessing, strengthen faith, and cultivate spiritual growth in the lives of his people. మరి అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూసిన రీతిగా దేవుడు అక్కడ తన ప్రజలను బలపరచుటకు, అంతేకాదు వారిలో విశ్వాసాన్ని పెంపొందించడానికి మరి ఈ యొక్క అనేకమైన కృపావరములను అనుగ్రహించడం మనం చూస్తాం. These instruments through which God's Spirit grows the believers in the Christ-likeness are called the means of grace. ఇవన్నీ కూడా ఈ కృపావరములు అన్నీ కూడా మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయం చేత మనందరం కూడా క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మార్చబడటానికి మనకు సహాయపడతాయి. One is the God's word. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యము. Peter explains it well in 1 Peter chapter 2 verses 1 to 3. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో పేతురు దాన్ని చక్కగా వర్ణిస్తూ ఉన్నాడు. Can we read it? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. Here he is saying crave for pure spiritual milk. మరి మీరు ఆ యొక్క నిర్మలమైన పాల కొరకు ఆపేక్షించుడి అంటున్నాడు. The spiritual milk is in Telugu it is translated వాక్యమను పాలు. మరి తెలుగులో ఇది వాక్యమను పాలు అనే విధంగా తర్జుమా చేయబడింది. So he emphasized the need for us to depend on the God's word. మరి ఇక్కడ అపోస్తలుడైన పేతురు మనము దేవుని వాక్యం మీద ఎంతగా ఆధారపడాలనే విషయాన్ని నొక్కి చెప్తూ ఉన్నాడు. Secondly, the most important aspect, the means of grace is the baptism. మరి రెండవదైన చాలా ప్రాముఖ్యమైన కృపావరం ఏమనగా అది బాప్తిస్మము. By self-example and by instruction, Lord Jesus Christ gave 2 commands to the 2 ordinances to the church. మరి సంఘమునకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరి అనేకమైన ఉదాహరణల ద్వారా, అంతేకాదు ఆయన నియమించిన కట్టడల ద్వారా 2 మరి ప్రాముఖ్యమైన విషయాలను మనం చేయాలి అని నేర్పిస్తున్నారు. One is baptism and second is celebration of the Lord's Supper. మరి ఆయన నియమించిన ఆ కట్టడలు ఏంటంటే మొదటిగా మనం బాప్తిస్మంలో పాలు పొందాలి, రెండవదిగా ప్రభు వారి యొక్క బల్ల యందు మనం పాలు పొందే వారంగా ఉండాలి. New Testament calls believers to be baptized in water as a public testimony to their faith in solidarity with the Lord Jesus Christ. మరి కృత నిబంధన గ్రంథము మనం బాప్తిస్మములో మరి జనులందరికీ కూడా మనం యేసుక్రీస్తు ప్రభువారిని గురించి సాక్ష్యం ఇవ్వటానికై మనందరం కూడా మరి పబ్లిక్ గా మనం బాప్తిస్మం తీసుకోవాలి అనే దాని గురించి జ్ఞాపకం చేస్తుంది. Then the Lord's table is the next means of grace. మరి మనకి ఇవ్వబడిన మరొక కృపావరము దేవుని యొక్క బల్ల. It is an ordinance from the Jesus to celebrate repeatedly throughout the Christian life in commemoration of his sacrifice on the cross.
మరి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మన కొరకు చేసిన ఆ బలియాగమును జ్ఞాపకం చేసుకున్నట్టుకై మనం ఎల్లప్పుడూ కూడా ప్రభు యొక్క బలను ఆచరింపవలనని యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. Lord's table not only prompts believers to look back in remembrance of the Christ's sacrifice on the cross, but it also reminds them to look forward in anticipation for his coming, second coming. మరి ప్రభు యొక్క బల్ల కేవలము ఆయన మన కొరకు చేసిన ఆ యొక్క బలియాగాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు మాత్రమే కాక ప్రభు యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడవాలని కూడా అది మనకు జ్ఞాపకం చేస్తుంది. Next one is the prayer. మరి తర్వాత ఇవ్వబడిన కృపావరము ప్రార్థన. Paul instructed the church in Thessalonica to pray without ceasing. మరి అపోస్తలుడైన పౌలు దెసలోనికయ సంఘానికి వ్రాస్తూ మీరు ఎడతెగక ప్రార్థన చేయండి అంటున్నాడు. No, the word pray, it covers all facets of prayer. It includes dependence, adoration, confession, intercession. మరి ఈ యొక్క ప్రార్థన అనేది ఇది అన్ని కూడా ఇముడ్చుకుని ఉంది. అవి ఏంటంటే మనం దేవుని మీద ఆధారపడట, మనం దేవుణ్ణి దేవుణ్ణి ఆరాధించుట, మన యొక్క పాపములను ఒప్పుకొనుట, అంతేకాదు మన దేవునికి విజ్ఞాపన చేయట, ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క ప్రార్థనలో మరి నిగూఢమై ఉన్నాయి. It also includes thanksgiving, supplication, etc. అంతేకాదు ఇవన్నీ కూడా విజ్ఞాపన మరియు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఇవన్నీ కూడా ప్రార్థనలో నిక్షిప్తమై ఉన్నాయి. The next one is the worship. మరి తరువాత మనకి ఇవ్వబడిన కృపావరము ఆరాధన. We've already seen that worship is one of the most important purposes of a church. మరి మనం ఇంతకు పూర్వం చూసిన విధంగా ఆరాధన అనేది సంఘమునకు ఇవ్వబడిన ఒక ప్రాముఖ్యమైన కృపావరంగా ఉన్నది. Next one is the fellowship. మరి తర్వాత సంఘమునకు ఇవ్వబడిన కృపావరము సహవాసము. The Greek term for fellowship is koinonia, which means partnership or sharing. మరి ఈ యొక్క సహవాసానికి గ్రీకు పదము కొయినోనియా అనే పదము వాడబడుతూ వచ్చింది. దాని అర్థం ఏంటంటే ఒకరితో ఒకరు మరి కలిసి ఉండుట, లేదంటే ఒకరితో ఒకరు పంచుకునుట అని అర్థం. Using the metaphor of a human body, Apostle Paul explains how each church member ought to contribute to the life of the whole body of the church. మరి ఇక్కడ మనుషుని యొక్క శరీరమును పోలికగా చూపిస్తూ అపోస్తలుడైన పౌలు మనము సంఘముగా ఏ విధంగా కట్టబడాలి అనే దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. He says in 1 Corinthians 12-13, just as body, though one has many parts, but all its many parts form one body. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12-13 వచనాల్లో చెప్పబడిన రీతిగా ఏ విధంగా శరీరము అనేక అవయవములను అది ఏకంగా పనిచేస్తుందో అదే విధంగా సంఘము కూడా అనేకులు ఉన్నను దాంట్లో అది ఒకటే రీతిగా పనిచేయవలను అనేది చెప్తూ ఉన్నాడు. The last means of grace is the church discipline. మరి సంఘమునికి ఇవ్వబడిన చివరి కృపావరము సంఘం యొక్క క్రమశిక్షణ. The word discipline carries a negative connotation, but Christ considers church purity as very important and he gives instructions for the church discipline. మరి క్రమశిక్షణ అనే మాటను మనం చూస్తే అది వేరే రకంగా మనకు అర్థం అవుతుంది. కానీ మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క సంఘం ఏ విధంగా దేవుని యొక్క భయం కలిగి ఉండాలో, క్రమశిక్షణ కలిగి ఉండాలో అటువంటి వాటిని గురించి చాలా స్పష్టంగా బోధిస్తున్నారు. Even though Bible says love one another is the most important aspect of a church, at the same time purity of church is equally important. మరి బైబిల్ గ్రంథం ఏ విధంగా అయితే మనము ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండాలి అనేది ప్రాముఖ్యమైనది అని ఏ విధంగా మనకు నేర్పిస్తూ ఉందో అదే విధంగా సంఘము క్రమశిక్షణ కలిగి ఉండాలి అనేది కూడా అంతే ప్రాముఖ్యమైనది. Matthew chapter 18 verses 15-17 we read about this church discipline process. మత్తయి సువార్త 18వ అధ్యాయము 15-17 వచనాల్లో సంఘం ఏ విధంగా క్రమశిక్షణ కలిగి ఉండాలనే మాటలు మనం చూస్తాం. Jesus outlined it here for the churches. ఈ యొక్క సంఘములన్నిటికీ కూడా ఏ విధంగా అవి ఉండాలనేది యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ బోధిస్తూ వచ్చారు. It says there, if a brother sins against you, you first tell him 1-1. మరి అక్కడ ఆయన ఏమని చెప్తున్నాడంటే నీ సహోదరుడు నీ ఎడ్ల తప్పిదం చేసిన ఎడ్ల నీవు అతను ఒంటరిగా ఉన్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళి అతనితో సరి చేసుకోమని అతనికి బుద్ధి చెప్పు అంటున్నారు. If he listens, then you gain the brother.
మరి ఒకవేళ అతను నీ మాటను వినని యెడల నువ్వు నీ సహోదరుని సంపాదించుకుంటావు. If he doesn't listen, it says you take 2 or 3 brothers along with you. మరి ఒకవేళ అతను నీ మాట వినని యెడల నువ్వు 2-3 సహోదరులను వెంట పెట్టుకుని వెళ్ళుము అంటున్నాడు. If he still doesn't listen, then tell it to the church. మరి ఒకవేళ అతను అప్పటికీ కూడా విన్నట్లయితే అప్పుడు సంఘంతో చెప్పు. And then if he still doesn't listen to the church, then he needs to be treated as a Gentile or a tax collector. మరి ఒకవేళ అప్పటికీ కూడా అతను సంఘముగా మాట కూడా వినకపోయినట్లయితే అప్పుడు అతను నీవు అన్యజనుడిగా ఎంచుము అని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు. The final step of the church discipline is to formally separate and ostracize him from the fellowship. మరి ఆ యొక్క చివరి ఆ యొక్క కృపావరం ఏంటంటే Separate and ostracize. మరి సంఘం నుంచి దూరం చేయాలి. సంఘం నుంచి ఓకే చిట్టు చివరిగా అతన్ని సంఘం నుంచి దూరంగా పెట్టాలి. Next is the unity and purity of the church. తర్వాత ఇప్పుడు మనము సంఘం యొక్క ఏకత్వము మరియు దాని పరిశుద్ధత అనే దాని గురించి ధ్యానిద్దాం. Similarly, as we have read in the discipline, church discipline, the unity and purity of the church is also considered very important by the Christ. మరి సంఘం యొక్క క్రమశిక్షణతో పాటుగానే సంఘం యొక్క మరి సంఘము ఐక్యత కలిగి ఉండట అంతేకాదు పరిశుద్ధత కలిగి ఉండట కూడా అంతే ప్రాముఖ్యమైనవి. New Testament repeatedly calls believers to live in harmony. కొత్త నిబంధన గ్రంథము మరి సంఘంలో అందరూ కూడా ప్రేమ కలిగి అతుకుబడి ఉండాలి అని చెప్పి మాటి మాటికి కూడా మనకు జ్ఞాపకం చేస్తుంది. But at the same time, it also says that those who cause divisions in the church are to be confronted. మరి అదే సమయంలో ఎవరైతే సంఘంలో భేదములు మరి తీసుకుని వచ్చేవారుగా ఉన్నారో వారు ఖండింపబడవాలి అని కూడా కృత నిబంధన గ్రంథం మనకు బోధిస్తుంది. Paul says in 1 Corinthians 5:9, they are not to associate with the immoral people. మరి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో వారు ఇక ఏమాత్రము కూడా సంఘమునకు అతుకుబడి ఉండకూడదు అని చెప్తున్నాడు. Bible further says, keep away from them, do not take them into your house or welcome them. మరి అంతేకాదు బైబిల్ గ్రంథం ఇంకా ఏమని సెలవిస్తుందంటే అటువంటి వారిని మీ గృహములను కూడా రానివ్వద్దు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. Now let us look at the spiritual gifts within the church. కాబట్టి ఇప్పుడు మనము సంఘమునికి ఇవ్వబడిన ఆత్మీయపరమైన ఆ యొక్క బహుమానాల గురించి చూద్దాం. Bible tells us that there are 9 spiritual gifts. బైబిల్ గ్రంథము సుమారుగా 9 ఆత్మీయ బహుమానాలు ఉన్నవి అని చెప్తోంది. We discussed about it when we had the Bible study lesson on Holy Spirit earlier. మనము పరిశుద్ధాత్మను గురించిన బైబిల్ స్టడీని మనం ఇంతకు పూర్వం చేసినప్పుడు ఈ యొక్క ఆత్మీయపరమైన బహుమానాల గురించి వింటూ వచ్చాం. Apart from those spiritual gifts, there are also speaking gifts and serving gifts. మరి ఇక్కడ ఈ యొక్క ఆత్మీయపరమైన బహుమతులతో పాటుగా కొన్ని మాట్లాడే బహుమానాలు ఉన్నాయి. అంతేకాదు సేవ చేసినప్పుడు లేదా మనం పరిచయం చేయనప్పుడు వచ్చే బహుమానాలు కూడా ఉన్నాయి. Speaking gifts include preaching, teaching, encouraging and exhorting. మరి ఈ యొక్క మాట్లాడు కృపావరములు ఏమనగా అవన్నీ కూడా బోధించటం, మరి ఒకరినొకరు పురికొల్పడం, ప్రోత్సహించటం, అంతేకాదు ఒకరితో ఈ యొక్క లేఖనముల గురించి ఒకరితో ఒకరు సంభాషించడం, ఇవన్నీ కూడా మాట్లాడే కృపావరములు. Serving gifts are ministering to others in Christ likeness through the acts like helping, giving, administering and showing mercy, etc. మరి పరిచర్య కృపావరములు ఏమంటే అవి మనము సత్యమును మాట్లాడటం, ఈ యొక్క లేఖనముల గురించి బోధించటం, అంతేకాదు ఇతరుల్ని ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా మరి సర్వింగ్ గిఫ్ట్స్ గా ఉన్నాయి. Believers are each uniquely gifted in different ways with the diversity of giftedness. మరి ఈ యొక్క విశ్వాసులందరూ కూడా తమకు ఇవ్వబడిన కృపావరముల ప్రకారము వారు రకరకాలైన కృపావరములను పొందుకున్న వారుగా ఉన్నారు. All of them, the giftedness covers everything necessary for the unity of a body. మరి ఈ యొక్క సంఘానికి ఉండవలసిన సంఘము ఏకముగా ఉండటానికి ఇటువంటి కృపావరములు అన్ని కూడా సంఘమునకు ఇవ్వబడుతూ వచ్చాయి. The spiritual gifts are not a privilege or a prestige. It should not produce spiritual pride in anybody.
మరి ఈ యొక్క ఆత్మీయపరమైన ఈ యొక్క ఆ కృపావరములు ఏవైతే ఉన్నాయో ఇవి ఏ మనుషుడు తను తాను ఉప్పొంగ చేసుకునటానికి కాదు, కానీ అవి కేవలం సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మాత్రమే ఇవ్వబడుతూ వచ్చాయి. Lastly, church is a foretaste of heaven. ఆఖరిగా ఈ యొక్క సంఘము మనము యేసు ఆ యొక్క పరలోకాన్ని ముందుగానే, ఆ యొక్క పరలోకం యొక్క అనుభవాన్ని ముందుగానే పొందుకోవడానికి మనకి ఎంతో సహాయం చేస్తుంది. In conclusion, it is fitting to remember that church provides believers with a foretaste of heaven. మరి మనం ముగింపులో ఈ యొక్క సంఘము ఆ యొక్క పరలోకము ఏ విధంగా ఉండబోతుందో అది మనకు ఇక్కడే జ్ఞాపకం చేసేదిగా ఉందని మనం చూస్తాం. Though imperfect, the church represents the one place where the activities of heaven are reflected on the earth. మరి సంఘము పరిపూర్ణమైనది కాకపోయినప్పటికీ ఆ యొక్క పరలోకంలో ఏ విధంగా అయితే ఆ యొక్క ఆ కార్యములు జరిగేవిగా ఉంటాయో అవన్నీ కూడా మనం ఇక్కడ సంఘంలో నేల మీద ఉన్నప్పుడే ఆ యొక్క భౌతికమైన సంఘంలో జరగటం, లేదా ఆ విధంగా పరలోకం వల్లే ఇది ఉండటం, దానికి ప్రతిబింబంగా ఉండటం మనం చూస్తాం. Church resembles heaven in many ways. మరి ఈ యొక్క సంఘము పరలోకాన్ని అనేక రీతుల్లో అది ప్రతిబింబించేదిగా ఉంది. One, God's people desire to submit to the moral will of the God. మరి మొట్టమొదటిగా అది దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క చిత్తానికి తమను తాము లోబర్చుకోవటము. Secondly, in the hope that motivates them to look for the second coming of the Christ, they live a holy life. మరి రెండవదిగా వారు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం ద్వారా ఆ యొక్క రెండవ ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేదిగా చేస్తుంది. Thirdly, though they are not perfect, it starts a process or a glimpse of the holiness and the purity. మరి మూడవదిగా అది పరిపూర్ణమైనది కాకపోయినప్పటికీ కూడా అది ఆ యొక్క పరిశుద్ధతను మనం పొందుకునేటట్లుగా మరి మనలను పురికొల్పేదిగా ఉంది. Fourthly, they enjoy a fellowship which represents the communion you are going to have in the eternity. నాలుగవదిగా ఈ యొక్క సంఘము మనం పరలోకములో పరిశుద్ధులతో కూడా ఎటువంటి సహవాసాన్ని కలిగి ఉండబోతున్నామో అటువంటి సహవాసాన్ని ఈ భూలోకంలో కూడా మనం కలిగి ఆనందించడానికి మనకు సహాయం చేస్తుంది. Finally, submission to God's will. మరి ఐదవదిగా ప్రభు యొక్క చిత్తానికి సంపూర్ణంగా లోబడుట, Christ-centered worship, అంతేకాదు క్రీస్తు కేంద్రంగా కలిగి ఉన్న ఆరాధన, pursuit of holiness, మరి ఆ యొక్క పరిశుద్ధతను పొందుకొనుట, fellowship with other believers. మరి ఇతరులతో కూడా మనం సహవాసం కలిగి ఉండుట. These are some ways the church foreshadows the glories of heaven. ఇవన్నీ కూడా మనము పరలోకమును ముందుగానే ఈ భూమి మీద ఉన్నప్పుడే సంఘం ద్వారా అనుభవించుట, లేదా సంఘంలో ఉన్నప్పుడు మనము ఆ విధంగా పరలోకాన్ని మనం అనుభవించుట, లేదా దాని యొక్క అది ఏ విధంగా ఉంటుందో ఇక్కడే మనము గ్రహించగలము, లేదా గ్రహించడానికి సహాయం చేస్తుంది. May God bless this word. దేవుడి మాటలను దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, సంఘం అనే విశిష్టమైన అంశం గురించి మీరు మాకు బోధించినందుకై మీకు ఎంతో వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సంఘమును సంపాదించుటకు మీరు పరలోకం నుండి దిగివచ్చి మీ స్వరక్తమును కార్చి తండ్రి, మీ రక్తం ద్వారా సంఘాన్ని మీరు కొనుక్కున్నందుకు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, మీ ఈ బండ మీద సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరు అని చెప్పారు. ప్రభా, సంఘం ఎదుట సాతాను శక్తుల్ని ఓడించుటకు మీరు ఏర్పాటు చేసుకున్న గుంపు తండ్రి సంఘము. తండ్రి, సంఘము ద్వారా మీ నామానికి మహిమ, సంఘానికి క్షేమము, విశ్వాసులకు క్షేమాభివృద్ధి ఇవన్నీ కలుగు చేస్తున్నారు. అపోస్తుల బోధ, సహవాసము, రెట్టవెచ్చుట, ప్రార్థన చేయుట ఇవన్నీ సంఘములో మేము తండ్రి మీ కృప ద్వారా అనుభవిస్తున్నాము ఆల్రెడీ. కాబట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఈ సంఘం ద్వారా మేము పరలోకంలో నివసించడానికి మేము సిద్ధపరచబడుతున్నాము. అనేక సంగతులు మేము సంఘములో నేర్చుకుంటున్నాం తండ్రి. ఇతరులకు ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటున్నాము, ఒకరినొకరు ఆదరించుకుంటున్నాము. జీవముల మా తండ్రి, ఇదంతా కూడా ప్రభా మీ రాకడ కొరకు మీ సంఘాన్ని సిద్ధపరచడానికి చేసిన ఏర్పాటు తండ్రి. మీ వాక్యం, ప్రార్థన, సహవాసం, మీ నామ మహిమ కొరకు ఈ సంఘాన్ని మీరు ఉంచుకోవాలని కోరినందుకు వందనాలు. మేము ఇవన్నీ గుర్తు చేసుకొని ప్రభా మీ ఉద్దేశాలు మేము నెరవేర్చడానికి ఈ భూలోకంలో మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. పరలోకంలో ఎలాగ ఉండబోతున్నామో దానికి షాడోగా, నీడగా, మాదిరిగా మేము ఈ లోకంలో జీవించాలి తండ్రి. ఈ హెచ్చరికలు మాకు ఇచ్చినందుకు వందనాలు.
వాక్యమునకు లోబడి మేము జీవించుటకు సహాయపడండి. వాక్యం వినివారుగా కాకుండా చేయవారుగా మమ్మల్ని అందరిని ఉంచమని ప్రార్థిస్తున్నాం. మానవ హద్దుబాట్లు విత్తిన వాక్యమును ఆశీర్వదించి దీవించండి. వాక్యమునకు లోబడి జీవించుటకు కృప అనుగ్రహించమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.